విద్యారంగ పరిరక్షణ కోసం తనను మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. పేద ప్రజల పిల్లలకు సమానమైన నాణ్యమైన విద్య అందడానికి శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక ఉండాలన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన క్లాక్ టవర్ నుండి ఉపాధ్యాయులచే పెద్ద ఎత్తున ర్యాలీ బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ పత్రాల్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న జరుగుతున్న ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమని, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం పేద ప్రజల పిల్లలకు సమానమైన నాణ్యమైన విద్య అందించడానికి, శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకను గెలిపించడానికి ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, 10 సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైందని, కార్పొరేట్ శక్తులు విజృంభించడం, ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు నెలకొల్పబడడం మూలాన సామాన్యునికి విద్య అందుబాటులో లేదని, అందుకోసం శాసనమండలిలో విద్యారంగం పరిరక్షణ కోసం ఉపాధ్యాయులదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు బడ్జెట్లో నిధులు పెంచడానికి కృషి చేస్తానని, ఉపాధ్యాయుల ప్రధాన సమస్య అయిన సిపిఎస్ విధానం రద్దుకు, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ల, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాడతానని అన్నారు. ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు కోసం కృషి చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, అనిల్ కుమార్, శ్రీనివాస్, దుర్గా భవానీ, వెంకట్, పాలకుర్తి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వరంగల్లు, ఖమ్మం, నల్లగొండలోని 26,000 మంది ఓటర్లకు నా విజ్ఞప్తి, ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా కొంతమంది, అధ్యాపకులు కూడా కొంతమంది ఓటర్లుగా నమోదయ్యారు. మీరు కూడా పరిశీలించండి. నేను సామాన్యుల కొరకు పనిచేస్తున్నాను, మీరు కూడా సామాన్యుల జాబితాలోనే ఉన్నారు. మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా, మీకు హెల్త్ కార్డులు కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నా సహకారం ఉంటుంది. మీ వంతుగా మీ వెంట ఉంటానని గతంలో మీరు గమనించారు. కరోనా సందర్భంలో నేను ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి, బియ్యం ఇవ్వాలని చెప్పి, వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పి నేను శాసనమండలిలో మాట్లాడాను, బయట మాట్లాడాను. ఆ కోణంలోనే మీ అందరికి కూడా ఒక 2,000 రూపాయలు కొన్ని బియ్యం కూడా వచ్చిన సందర్భం గుర్తు చేసుకోవాలని, ఆ పద్ధతిలో మన సహకారం ఉంటుందని తెలియజేస్తూ